గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడు. సార్ మేడం నమస్తే. మేడం చెప్పండి, అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువగా మహిళల మీద అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని విమర్శలు అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? విమర్శలు అనేవి సర్వసాధారణం అండి. బికాజ్ రాజకీయ ప్రత్యర్థులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు అనేది మనం ప్రతిసారి కూడా చూస్తున్నాం. ఇప్పుడు నిజంగా మీరు జరిగింది అనుకోండి, తీసుకురండి కమిషన్కి. మేము అదే కదా చెప్తున్నాము. చాలా క్లియర్గా గవర్నమెంట్ కూడా నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో సుపరిపాలన తొలి అడుగులో చాలా క్లియర్గా బోత్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఏదైతే అత్యాచారాలు జరుగుతున్నాయో అవి మేము హర్షించేది లేదు. డెఫినెట్గా పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలి, శిక్ష పడేటట్టు చేయాలి. ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అనే మెసేజ్ చాలా క్లియర్గా 2-3 సార్లు ఒత్తి పలికారు. అలాంటప్పుడు వీఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో మాకు ఇది గవర్నమెంట్ పోస్ట్, ఇండిపెండెంట్ పోస్ట్ అండ్ ఇట్స్ ఎ క్వాసీ జ్యుడిషియల్ పోస్ట్. సో న్యూట్రల్గా ఉండాలి. ఎవరే తప్పు చేసినా సరే, ఏ పార్టీ అయినా సరే, న్యాయం అనేది మన మెయిన్ ఫోకస్ మహిళ అయి ఉంటుంది. అంతేగాని అక్యూజ్డ్ వీళ్ళ వాళ్ళ, డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ, ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూడదు. ఈ క్లియర్ మెసేజ్ మాకు పైనుంచి వచ్చింది. దిస్ ఇస్ హౌ యూ షుడ్ వర్క్ అనే మెసేజ్ కూడా వచ్చింది. కాబట్టి మేము ఆ విధంగానే ఆలోచిస్తాం. ఇప్పుడు మేము అన్ని కంప్లైంట్స్ ఒకే విధంగా చూస్తాం. ఇప్పుడు మీరు జరుగుతున్నాయి అంటే తీసుకురండి, మీరు ఎవిడెన్స్తో తీసుకురండి, పక్కాగా లిస్ట్ ఇవ్వండి. జరిగినాయి, జరగలేదు, నిజంగా జరగలేదు అనుకోండి, మేము దాని ప్రకారం చేస్తాము. అంతేగాని జస్ట్ ఏదో ఒక ఛానల్ ఉంది కదా అని ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం తప్పు. ఎందుకంటే ప్రజల్లోకి ఒక రాంగ్ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది ఫ్యాక్ట్స్ లేకుండా. ఎక్కడ ఏ ఆడవాళ్ళ మీద జరిగినా కూడా సమ్టైమ్స్ అది అమ్మాయి సూసైడ్ చేసుకోవచ్చు, లేకపోతే రేప్ ఎలాంటి విక్టిమ్స్ అయినా సరే ప్రతిదాన్ని రాజకీయ కోణంలో నుంచి చేస్తున్నారు. ఒక పార్టీ వాళ్ళు చేశారనో హెడ్లైన్స్ వేసుకొని అలా చేస్తున్నారు. ఇప్పుడు నేను చూసిన 3-4 కేసెస్ ఏదైతేనే ఇలానే చేశారు. కానీ ఆ కేసులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు శిక్షపడి జైల్లో ఉన్నారు. అంటే ఏంటి? సో కూటమి ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళైనా శిక్ష వేస్తుందనే కదా అర్థం. ఇప్పుడు మనం వాస్తవాలు ఉంటే చెప్పాలి, కానీ లేకపోతే సోషల్ మీడియా మన చేతిలో ఉంది, లేకపోతే మీడియా ఉంది అని ప్రతి హెడ్డింగ్ అంతే. అంటే ఎక్కడ ఇష్యూ జరిగినా ఇష్యూ రాసి కింద ఓ పార్టీ పేరు రాయటం అనేది కామన్ అయిపోయింది. కానీ మేము జరిగిన ప్రతి కేసు ఇప్పుడు వరకు నేను డెఫినెట్లీ ఆడపిల్ల కదండి, ఏ పార్టీ అయితే శిక్ష అనేది పడాలి, మళ్ళీ ఇంకొకరు జరగకుండా చూడాలనేది మెయిన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళు తెరిచారు కూడా, పాఠశాలల్లో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఒక చోట ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించడం, పిల్లల మీద రకరకాలు చేయడం జరుగుతున్నాయి. అలాంటిది స్కూళ్ళలో అవేర్నెస్ ఏమైనా? డెఫినెట్లీ ఆల్రెడీ జరుగుతున్నాయండి. ఇప్పుడు మనకి పీడీస్ ఉన్నారు, సిడిపిఓస్ ఉన్నారు, ఐసిడిఎస్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా అందరితో కలిపి, పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి, అంగన్వాడీస్తో కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి తెలీదు, సో వాళ్ళకి అదొకటి. దెన్ పాక్సో అంటే ఏంటి అంటే, ఎందుకంటే ఇలాంటి చట్టాలు ఉన్నాయనేది చిన్నప్పటి నుంచే పిల్లలకు తెలియాలి. లేకపోతే పాష్ యాక్ట్, వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్, అలాగే ఈ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, ఓఎస్సి 1 స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, 181 కాల్ చేయండి, లేకపోతే చైల్డ్ హెల్ప్ లైన్ ఉన్నాయి. ఇవన్నీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ తరఫున కూడా గతంలో కూడా మేడం ఈ పోస్ట్ ఊరికే ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు మాత్రమే రావడము, వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మీరు కొత్తగా తీసుకున్నారు. అదేగాక రాయపాటి కుటుంబం అంటే చాలా రాజకీయ చరిత్ర కలిగిన గుంటూరు జిల్లాలో కుటుంబం. ఆ కుటుంబం నుంచి మీరు ఇప్పుడు వెళ్ళాక యాక్షన్ కాదండి, ప్రివెన్షన్ అనేది ఇస్ ఇంపార్టెంట్. ముందుగానే ప్రివెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. సో అదే ఇందాక ఏదైతే అవేర్నెస్ యాక్టివిటీస్ ఉన్నాయో ఇవే చెప్తున్నాయి, ఇది ఇస్ హ్యాపెనింగ్. అలాగే గవర్నమెంట్ కూడా యువ కిషోర్ అని స్టార్ట్ చేసింది. ఎవ్రీ 3rd Saturday దే గో టు విలేజ్ లెవెల్స్, స్కూల్ డ్రాప్ అవుట్స్ కానివ్వండి, లేకపోతే కాలేజ్ స్కూల్కి. ఎందుకంటే అన్ని స్కూల్స్ కవర్ లేకపోయినా విలేజ్ లెవెల్స్లోకి వెళ్తే ఏరియాస్, సో వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళే వాళ్ళే కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఏంటంటే అబ్బాయి అమ్మాయిని ఎలా రెస్పెక్ట్ చేయాలి,
ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చూడకూడదు, అమ్మాయిలు వాళ్ళకున్న హక్కులేంటి, వాళ్ళకి ఏమేమి చట్టాలు హెల్ప్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. నాకు వీళ్ళు చెప్పింది ఏంటంటే కిషోర్ అనేది 2014లో స్టార్ట్ అయింది, మళ్ళీ లాస్ట్ 5 yearsలో అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇనిషియేట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇక్కడున్న ఏదైతే ఓఎస్సీ సెంటర్ స్టాఫ్ అంటే ఆ ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. ఎందుకంటే అన్యాయం జరిగింది రెస్పాండ్ అనేది కంటే కూడా తప్పు అయితే జరిగిపోయింది, రెస్పాండ్ అవుతాం వెళ్తాము, ఎన్ని చేసినా ఆ తప్పు కరెక్ట్ అవ్వదు కదా, అవి జరగకుండా చూడాలనేది బాధ్యత అందరి మీద ఉండాలి. ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అంతవరకు చేయలేదండి, చాలా ఎఫర్ట్స్ పెడతారు, బట్ కొంచెం లోపలిగా అంటే ఇట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఇంటి నుంచి మొదలు అవ్వాలి. మనం అబ్బాయి ఉంటే నువ్వు ఎలా బిహేవ్ చేయాలి తోటి ఆడపిల్లలతో, నువ్వు ఎంత రెస్పెక్ట్గా చూడాలి ఆడవాళ్ళని, ఎలా యూనో, అది ఆడపిల్ల అయితే నువ్వు ధైర్యంగా ఉండాలి, నిన్ను ఎవరైనా చేసినా నువ్వు ధైర్యంగా వచ్చి మాకు చెప్పాలి, మనకి ఇంత హెల్ప్ చేసా, అలాంటి అనేది ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇంటి నుంచి మొదలవ్వాలి, స్కూల్స్లో మొదలవ్వాలి. ఎందుకంటే స్కూల్ మీరు అన్నట్టు స్కూలు కాలేజెస్లోనే కాదు, ఈవెన్ సమ్టైమ్స్ వర్క్ ప్లేసెస్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ పాప ఉంది కదా మేడం, కాల్చారు కదా, వాళ్ళు కూడా చదువులేని నిరాశ్వరాలు, అంటే పేరెంట్స్ బతుకు తెరువు కోసం ఎక్కడ వెళ్తూ పాపని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు వాళ్ళ మేనత్త ఇంట్లో. మరి మేనత్త పిల్లలు చదువుకుంటున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, కానీ ఈ అమ్మాయిని ఈ అమ్మాయి అంటే మళ్ళీ రోజుకొకరు ఇంట్లో ఉంటూ మేబీ ఆ చుట్టాలు అలా చేస్తున్నారు కాబట్టి ఎవరు లేరు కదా అండ్ ఈజీగా ఒకళ్ళు దొరికారు బ్లేమ్ చేయటం అనేది చూసారు. అందుకే ఆ పాపకి మేము చెప్పాం చదువుకుంటాం అని అడిగాం, చదువుకుంటాంది ఇప్పుడు. కానీ ఇప్పుడు తనకి ఎక్కడ లేదు, పేరెంట్స్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎవరి దగ్గర నంబర్స్ లేవు, బట్ దొరకచ్చు కొన్ని రోజులు లేక ఎక్కడ ఉన్నారు. ఈలోపు తన హాస్పిటల్ ఒకవేళ డిశ్చార్జ్ అయితే డెఫినెట్లీ మనకి హోమ్స్ ఉన్నాయి, ఆ హోమ్స్లో పెడతాము. హోమ్స్లో ఏంటంటే చదువుకోవాలంటే స్కూల్స్కి పంపిస్తారు, అండ్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్ బాగా నడిపిస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఎడ్యుకేషన్ వైజ్ ఆ పాపకి ఏం ప్రాబ్లం ఉండదు, ఉండటానికి షెల్టర్ కావాలంటే హోమ్ ఉంటుంది. సో ఇవన్నీ మనం చేయొచ్చు. ఇంకోటి అంటే మన రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రంలో మొన్న ఇటీవల కాలంలో సాల్మన్ రాజు ఏదో అన్నాడని ఇతరులు పోస్టులు పెట్టడం, వాళ్ళు మేరీ మాతని ఈ విధంగా ఇచ్చేసారంట, అట్లా మహిళల్ని కించపరుస్తూ ఒకరి పైన ఒకరి పోస్టులు పెట్టుకుంటా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. దానికి అంటే మీరు ఏదైనా గవర్నమెంట్కి సలహా ఇచ్చి లేదంటే ఇలాంటివి బ్రేక్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారు? ఆల్రెడీ మొన్న అమరావతి మహిళల ఇష్యూ నుంచి మేము నేషనల్ కమిషన్కి రాసాము, వాళ్ళకి సమన్స్ పంపించాం, అలాగే గవర్నమెంట్ కూడా రాసాం, చంద్రబాబు గారు కానీ డిప్యూటీ సీఎంగా, ఏంటంటే ఇలాంటి మళ్ళీ జరగకుండా. అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే మీడియా ఛానల్ అనేది అంటే అదొక పార్టీ పెట్టిన ఛానల్ అయినా కావచ్చు, బట్ మన ఛానల్స్ ఏంటంటే వాస్తవాల్ని ప్రజలకి తెలియాలి తప్పితే దాన్ని ఒక బేస్ చేసుకొని మనకి రాజకీయంగా వేరే వాళ్ళతో విరుద్ధం ఉన్నప్పుడు దాన్ని మనం ఛానల్లో ప్రాపగేట్ చేయటం అనేది తప్పు కాదు, చాలా తప్పు, అది అలా చేయకూడదు. సో ఇలాంటివన్నీ మరి ప్రెస్ మీడియాకి కూడా అకాడమీ కొన్ని రూల్స్ ఉంటాయి, కేబుల్ ప్రోగ్రామ్ గైడ్ లైన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మరి మితిమీర కూడా ఎవ్రీ ఇన్స్టిట్యూట్కి దేనికి ఈ రూల్స్లోనే ఫాలో అవ్వాలి, ప్రతి వాళ్ళకి ఉంటుంది రూల్స్, ఇండస్ట్రీస్ ఏదైనా సరే, మరి అవన్నీ మితిమీరి చేస్తున్నారు కదా, లేకపోతే ఏంటి, లేకపోతే ఏదో లూప్ హోల్స్ చూసుకొని శిక్ష పడకుండా ఇవన్నీ చేస్తున్నారు. దీనికి ఎక్కడో చోట గవర్నమెంట్ అడ్డుకట్ట అనేది వేయాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రతి ఒక్కరిది ఈజీగా అది వాడేస్తూ మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎలా హరిస్తారు అంటే ఇలాంటి కమెంట్స్ చేయటానికి కాదు కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మంచి ప్రజలకి ఏది మంచిదో అది చెప్పాలి, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రభుత్వం కరెక్ట్గా చేయనప్పుడు విమర్శించి ఇలా చేయండి అని చెప్పచ్చు, అంతేగాని ఆడవాళ్ళకి కిచ్చిపరచమని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఎక్కడా చెప్పలే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు, అదేవిధంగా చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టింది. ఇప్పుడు మీరు మొత్తం అంటే ఎక్కడ మహిళల మీద దాడులు కానీ అత్యాచారం కానీ పిల్లల మీద చేసినప్పుడు మెయిన్ పోలీస్తోనే పని ఉంటుంది మేడం. మీరు హోమ్ మినిస్టరు ఏమైనా సంయుక్తంగా డెఫినెట్లీ అండి, మేము అట్లీస్ట్ కోఆర్డినేషన్తోనే వర్క్ చేస్తాం, ఎందుకంటే ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది
చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. వెంటనే యాక్షన్ తీసుకోవటం, ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యగానే వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకోవటం అనేది వాళ్ళ రోల్ మెయిన్. సో నేను గత ఒక 5-6 కేసెస్ చూస్తుంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన రోజే ఎంక్వైరీ చేసేసి ఇన్వెస్టిగేషన్ అనేది కూడా స్టార్ట్ చేసి ఆల్రెడీ అక్యూజ్ని రిమాండ్స్లోకి కూడా తీసుకున్నారు. సో ఇలాంటి యాక్షన్ కావాలి. ఎందుకంటే ఆ యాక్షన్ డిలే అవుతున్న కొద్ది ఏంటంటే ఆ చేసిన వాళ్ళలో ధైర్యం వచ్చేస్తుంది, మమ్మల్ని ఏం చేయర్లే అనేది. కానీ వెంటనే వాళ్ళని అక్యూజ్డ్గా వాళ్ళని రిమాండ్ పంపిస్తే ఏంటంటే నెక్స్ట్ ఇంకొకరు కూడా ఆలోచిస్తారు, ఎందుకు మన ఫ్యూచర్ స్పాయిల్ చేసుకో ఇలాంటి చేసిన ఆలోచన అనేది పక్క వాళ్ళల్లో కూడా స్విఫ్ట్ యాక్షన్ అనేది వస్తుంది. పోలీస్ యాక్షన్ తీసుకున్నా రిమాండ్కి వెళ్తారు, తర్వాత కోర్టుకి వెళ్తుంది. కోర్ట్స్ కూడా ఏంటంటే కొంచెం స్విఫ్ట్ యాక్షన్, ఎస్పెషలీ పాక్సో కేసెస్ కూడా చాలా స్పీడ్ గా మీరు వచ్చిన తర్వాత మేడం ఈ ఏడాది కాలం మీరు వచ్చిన తర్వాత ఫోక్స్ యాక్ట్ కింద ఎన్ని కేసులు పెట్టారు? ఈ ఏడాది అంటే నేను ఇప్పుడు ఛార్జ్ తీసుకుంది నాట్ ఈవెన్ అ మంత్ అయింది. ఒక 3-4 కేసెస్ అండ్ ఎవ్రీవన్ శిక్ష పడింది డెఫినెట్లీ. సో ఆ విధంగా వర్క్ చేయాలి తప్పితే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి అంటే అది గవర్నమెంట్కి కూడా మంచి పేరు కాదు. సో డెఫినెట్లీ వాళ్ళు కూడా ఇలాంటి అరికట్టాలనే ఆలోచనలోనే ఉంటారు, ఇలాంటివి మళ్ళీ జరగకూడదనే ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే ఒక గవర్నమెంట్కి మంచి పేరు రావాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే ఆలోచిస్తారు. ఒకళ్ళిద్దరు తప్పితే దానికి మనకు అనవసరం. బట్ దిస్ ఈజ్ అ ప్రో విమెన్ గవర్నమెంట్. అది ప్రతి స్పీచ్లో డిప్యూటీ సీఎం గారు కూడా ప్రతిసారి సీఎం గారు కూడా మహిళల గురించి చాలా ఇదిగా ఎనీథింగ్ వాళ్ళ గురించి ఏమున్నా కూడా మేము యాక్సెప్ట్ చేయం అనేది చాలా క్లియర్ మెసేజ్ అయితే పబ్లిక్ లో పిల్లలు కానీ ఏ పార్టీ అయినా ఏదైనా ఉపేక్షించేది లేదు డెఫినెట్లీ. అండ్ ఆ మెసేజ్ కూడా వాళ్ళందరికీ పంపిస్తారు. సో అది దట్ ఈస్ వాట్ ఈస్ నీడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది అంటే రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన వారైనా తప్పు చేస్తే మాత్రము మహిళల పట్ల కానీ పిల్లల పట్ల కానీ ఉపేక్షించేది లేదంటూ కూడా చైర్పర్సన్ శైలజ చెప్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.